ఆచార్య శంకరులు గచ్చత్ వ్యాఖ్య సారస్వతోపాసకులు భవానీ ఉపాసకులు లక్ష్మీ ఉపాసకులు శ్రీ శంకరాచార్యుల వారి శిష్యులగుట చూసి సారస్వత ఉపాసకులు ఆశ్చర్యపోయారు. కానీ తమ మతమునందలి వీరాభిమానంతో వారిలోని పెద్ద ఉపాసకుడు లేచి శంకరాచార్యులను ఉద్దేశించి, ఆచార్యవర్య, వేదాలు ఏ విధంగా నిత్య సత్యమైనవో స్థిరమైనవో అదేవిధంగా మా యొక్క ఉపాస్య దేవత అయిన శారదా స్వరూపి అయిన సరస్వతీదేవి కూడా శాశ్వతమైనది. సమస్త లోకాలకు ఆమెయే సర్వకారణభూతురాలు. బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలకు అత్యంత ప్రీతిప్రాప్తురాలు. ఆమెయే మోక్షప్రదాయిని అన్నారు. స్వామి, వేదమే సరస్వతి, సరస్వతి రూపం వేదం. వేదార్థం తెలియనివాడు అజ్ఞుడు. అజ్ఞానానికి శారదతత్వం పూర్తిగా తెలియదు. వేదాంగాలను అధ్యయనం చేసి వేదార్థ జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించిన వారు మాత్రమే మోక్షప్రదాతి అయిన సరస్వతిని ఉపాసించి ఆమెను ఆత్మానుసంధానం చేసుకొనగల సమర్థులవుతారు అని సారస్వతులు వివరించారు. వారి మాటలలోని సత్యాన్ని, వారికి శారదాదేవిపై గల భక్తి శ్రద్ధలను శంకర్లు సావధానులై విన్నారు. వారి మనస్సులలో అద్వైత భావనను సుస్థిరం చేయాలని నిశ్చయించారు. వేదం యొక్క స్వరూపాన్ని నెమ్మదిగా క్రింది స్థాయి నుండి ఉపదేశించుట ప్రారంభించారు. నాయనలారా, వేదం ఏ విధంగా ఉత్పన్నమైందో పరిశీలించండి. కంఠము, నాలుక, దంతాలు, పెదవులు మొదలగు వాటి యొక్క సహకారంతో, ఆయా అవయవముల యొక్క కదలికతో వేదాన్ని మనం పలుకుతున్నాము. అది నిత్యమే విధంగా అవుతుంది. ప్రళయకాలంలో సర్వం నశించిపోతుంది కదా. వేదాలు భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి పుట్టుచున్నవని శృతి చెప్తుంది. పుట్టినది నిత్యమని ఏ విధంగా చెప్పగలం? వేదాలు నశించినప్పుడు సూర్యభగవానుడే మహర్షులకు తిరిగి వేదాలను ఉపదేశిస్తాడని సూర్య సిద్ధాంతం చెప్తుంది. అందువలన వేదాలు నిత్యమనుటకు ఆస్కారం లేదు. శారదాదేవి వేద స్వరూపమని మీరందరూ అంటున్నారు. వేదమే అనిత్యమైనప్పుడు శారదాదేవి నిత్యం ఎలా అవుతుంది? మహర్షులు బ్రహ్మను, సరస్వతిని, వేదమును నిత్యమని పలుకరు. నిత్యమైనది పరబ్రహ్మం ఒక్కటే. అది ఏ శాశ్వత ఆనంద స్వరూపం. బ్రహ్మము కంటే వేరైనది అంతయు అనిత్యమే, అశాశ్వతమే. ముక్తి కావాలని అనుకునేవారు జ్ఞానోపార్జన చేయాలి. ఉపాసనాదులు మోక్షాన్ని పొందుటకు సాధనలు మాత్రమే. ఉపాసన వలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. సాధనమైన వస్తువు సాధ్యం అవదు గదా. జ్ఞానదేవహి కైవల్యం అని 3 వేదాలు ముక్త కంఠంతో ఉపదేశిస్తున్నాయి అని శంకర్లు వారికి తత్వబోధన చేశారు. శంకరుని మాటలు వారిపై ప్రభావం చూపించాయి. చాలామంది శిష్యులుగా మారిపోయారు. మిగిలిన వారు తటస్థులై శంకర్ల సిద్ధాంతాన్ని ఏకీభవిస్తూ నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ విధంగా శారదోపాసకులకు అద్వైత సిద్ధాంతానుయాయులుగా శంకర్లు మార్చివేశారు. వామాచార్యులు శంకర్ల యొక్క విజయ యాత్ర ఆ ప్రాంతంలోని కొంతమంది వామాచారులకు నచ్చలేదు. ప్రాచీన సంప్రదాయాలను, ఆచార్య వ్యవహారాదులను శంకర్లు తన వాక్చాతుర్యంతో మార్చివేస్తున్నారని వారందరూ ఉగ్రులైపోయారు. వ్యక్తిగతంగా శంకర్ని ఎదిరించలేమని, సామూహికంగా శంకరుణ్ణి ఎదిరించాలని నిశ్చయించి వారిని సమీపించారు. ఇంతవరకు శంకరునితో వాద ప్రతివాదనలు చేసిన శాక్తేయులందరూ సదాచార సంపన్నులే. కాని వారి ఆలోచన విధానంలో మాత్రమే శంకర్లు మార్పును తీసుకొని వచ్చి వారి అందరినీ జ్ఞాన మార్గంలో నియమింపచేశారు. కానీ వామాచార పరాయణులు సాత్వికులు కారు, ఆవేశపరులు, తమ యొక్క సాంప్రదాయాలు సత్యమని నమ్మిన అమాయకులు. వారిలో ఒక పెద్ద పండితుడు శంకర్ని సమీపించి, శంకర, చిద్రూపంలోనున్న భగవంతుణ్ణి నీవు తెలుసుకొనలేకపోయావు. అనేక దొంగ వేషాలు వేస్తూ చివరకు కాషాయాన్ని ధరించి దేశ సంచారం చేస్తున్నావు. ఏవో 4 ముక్కలు నాలుకకు తగిలించుకొని అన్ని చోట్లకు తిరుగుచున్నావు. నీ అసలు స్వరూపం బయట పెడతాను అని ప్రగల్భాలు పలుకుతూ వాదన ప్రారంభించాడు. ప్రళయకాలంలో జీవరాశులన్నీ నశిస్తాయి. ప్రకృతి పురుషుడు అనువారు నశించరు. అప్పుడు నీ అద్వైతం ఏమైంది? పరాశక్తి లేనిదే ఈశ్వరుడు ఏమీ చేయలేడు. పురుషుడు ఎప్పుడూ శక్తిని ఆశ్రయించవలసి ఉండవలసినదే.
అట్టి స్వరూపాన్ని ఆదిశక్తి అంటారు. ఆమె సర్వస్వతంత్రురాలు, లోకాలను సృష్టిస్తుంది, పెంచుతుంది, సంహరిస్తుంది. పరమేశ్వరునికి కూడా మూల కారణం ఆమెయే. కావున అట్టి శక్తిని ఆరాధించు వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. పరాశక్తి వలన త్రిమూర్తులు ఆవిర్భవించారు. వారు ముగ్గురు ఒక్కొక్క గుణంనకు అధిపతులై లోకాలను పాలిస్తున్నారు. మేమందరం పరిపూర్ణమైన జ్ఞానం కలవారం. మాకు ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు అను నిషేధాలు వర్తించవు. త్రిగుణాలకు అతీతులైన వారము. మేమందరం ఆదిశక్తికే విధేయులం అన్నాడు. మా పూర్వీకుడైన భృగు మహర్షి ఆదిశక్తిని ఉపాసించాడు. గొప్ప సిద్ధునిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. మేమందరం ఆయన యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఆయన సిద్ధాంతాలను, ఆచారాలను, సాంప్రదాయాలను ఆచరిస్తున్నాము. ఆయన చెప్పిందే మాకు వేదం. ఆయన ఒక్కడే మాకు ప్రమాణం. మిగిలిన వారెవరూ మాకు అవసరం లేదు. నాయనా శంకర, నీవు కూడా మా వలనే పరాశక్తిని ఆరాధించి జీవన్ముక్తిని పొంది జీవితాన్ని సార్థకం చేసుకో అన్నాడు. వామాచారుల మూర్ఖత్వంతో కూడిన అమాయకత్వానికి శంకరునికి జాలి వేసింది. వామాచార సంప్రదాయాలు నీచమని వారికి తెలియదు. విశ్వమంతయు ఆత్మీయ భావనతో ప్రేమించు వారికి కొందరి మీద ద్వేషము, మరికొందరి మీద స్నేహము ఉండవని వారికి తెలియదు. వారినందరినీ ఉద్ధరించాలని శంకరులు నిశ్చయించారు. వామాచారుడు, నీవు చెప్పిన విషయాల్లో సత్యదృష్టి తక్కువ. పంచభూతములకు అతీతమైన ఈ సృష్టిలో ఏది సత్యమో తెలుసుకొని దానినే పరమాత్మగా నిర్ణయించుకోవాలి. సత్యము కాని విషయాలన్నీ నిత్యములు కావు అనే విషయం అందరికీ తెలిసినదే. అన్నియూ అసత్యములైనప్పుడు మూల ప్రకృతి మాత్రం నిత్యం ఎలా అవుతుంది? సత్యం కాని దాన్ని ఉపాసిస్తే ముక్తి ఎలా వస్తుంది? సత్యమైన వస్తువును ఆరాధించినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. పరమాత్మ ప్రకృతికి అతీతుడు, నిత్యుడు, స్వతంత్రుడు, స్వప్రకాశకుడు, జీవులకు మోక్షపదంను ఇచ్చువాడు. కొంతమంది అమాయకులు దేవతల ఉపాసన వలన మాత్రమే మోక్షం వస్తుందని భావిస్తున్నారు. జ్ఞానం వలన మాత్రమే మోక్షం లభిస్తుంది. వామాచారులారా, ఒక్కమారు ఆత్మ పరిశీలన చేసుకొనుచు ఆలోచించండి. మీరందరూ పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించారు. వేదాంగాలను పఠించారు. కానీ అనాచారులై జీవిస్తున్నారు. శాస్త్ర నిషిద్ధమైన కలాంజాన్ని భుజిస్తున్నారు. మద్యాన్ని సేవిస్తున్నారు. ఆచార భ్రష్టులైన మీకు ప్రాయశ్చిత్తం కూడా లేదు. మీ యొక్క బ్రాహ్మణత్వంను నాశనం చేసుకున్నారు. భృగు మహర్షి విష్ణువును తన కాలితో తన్నిన పురాణ గాథ వాస్తవమే. ఆయన యొక్క తపశ్శక్తియే దానికి కారణం. తనను కాలితో తన్నినప్పటికీ శ్రీ మహావిష్ణువుకు కోపం రాలేదు కదా. దానికి కారణం ఆలోచించారా? శివ సంకల్పం ప్రకారం ఆ విధంగా జరిగింది. అగస్త్యుడు మద్య మాంసాలు తినుచున్నాడు కదా అని మీరు ప్రశ్నించారు. సత్యమే. అగస్త్యుడు సముద్రాన్ని కూడా త్రాగివేశాడు. మీరు ఎవరైనా కనీసం బావిలోని నీటిని త్రాగగలరా? మీకు అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? వారి మహిమలతో మీరు సమానులని భావించకండి. వారందరూ కారణజన్ములు. వారు చేసిన ఉపదేశాలు స్వీకరించండి అని శంకరులు వారికి పురాణ గాథలోని రహస్యాలను వివరించారు. శాస్త్రీయమైన విషయాలను సూక్ష్మంగా ఉపదేశించారు. వారి మనస్సులను ఉపనిషద్ వాక్యాలతో ప్రక్షాళన చేశారు. కొందరిని మందలించారు, కొందరిని బుజ్జగించారు, మరికొందరిని ఆదేశించారు. ఈ విధంగా వామాచారులందరినీ శంకర్లు సనాతన ధర్మ సాంప్రదాయ మార్గంలోనికి మార్చివేసి వారికి ప్రాయశ్చిత్తం చేయించి తన శిష్యులుగా మార్చివేశారు. ఈ విధంగా శంకర్లు తమ యొక్క రామేశ్వర యాత్రను ముగించుకొని కాంచీపురానికి శిష్యగణంతో బయలుదేరారు. పాశుపతులు రామేశ్వర యాత్రను ముగించుకొని అచ్చటి నుండి శంకరులు కాంచీపుర క్షేత్రానికి బయలుదేరారు. అద్వైత సిద్ధాంత ప్రచార జైత్ర యాత్రలు కొనసాగిస్తూ మార్గమధ్యంలో గల పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ అచ్చటి ప్రజలతో సంభాషణలు చేస్తూ శ్రీ శంకరులు కాంచీపురం ప్రవేశించారు. శ్రీరాముడు స్వయంగా కాంచీపుర క్షేత్రంలో ప్రతిష్ఠించిన రామేశ్వరుని శంకరాచార్యుల వారు గంగాజలంతో అభిషేకం చేశారు. మారేడు దళాలతో పూజించారు. ఆచార్య స్వామి కాంచీపురానికి వచ్చారన్న వార్త విని చుట్టుప్రక్కల గ్రామాల నుండి అనేక మంది పండితులు, పామరులు అందరూ వచ్చి
శంకరుణ్ణి దర్శనం చేసుకున్నారు. వీరశైవ మతానుయాయులైన కొందరు పాశుపతులు గుంపులుగా వచ్చి శ్రీ శంకరాచార్యుల వారితో వాదనకు దిగారు. శిరస్సున శూలమును ధరించి మెడలో శివలింగం ధరించారు. వారందరూ నుదుట విభూతిని పెట్టుకున్నారు. గుండెల మీద, బొడ్డు మీద, భుజాల మీద నిప్పులతో కాల్చిన శివశూలాన్ని చిహ్నంగా ధరించారు. మరికొందరు డమరుకాలను చేతులలో ధరించారు. మరికొందరు డమరుక చిహ్నాలను ధరించారు. శైవ మతస్థులైన వీరిలో కొందరు వీరశైవ మతానికి సంబంధించిన వారు కాగా మరికొందరు పాశుపతానుయాయులు. పాశుపతులు వీరావేశం కలవారు. అందులో ఒకడు ఆవేశంగా శంకర్ని ఎదట నిలిచి ఆచార్య స్వామికి నమస్కరించాడు. శంకర, ముల్లోకాలకు ప్రభువు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, పరమశివుడు ఒక్కడే కదా. అట్టి పరమేశ్వరుని చిహ్నాలను శరీరం మీద ధరిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. కావున మీరు కూడా మా వలె శివ చిహ్నములను శరీరం మీద ధరించండి. సత్యం, శివం, సుందరం అయినవాడు పరమశివుడు ఒక్కడే. త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరుని యొక్క శిరస్సే స్వర్గము, ఆకాశమే నాభి ప్రదేశము, సూర్యచంద్రుల నేత్రాలు, దిక్కులే ఆయన యొక్క ముఖములు, వేదములే ఆయన వాక్కు. అట్టి వేద స్వరూపుడైన పరమశివుడు మాత్రమే మోక్షమునిచ్చు సామర్థ్యం కలవాడు. ఎవరైతే తమ శరీరం యందు శివచిహ్నములైన లింగములను, శూలములను, డమరుకములను ధరిస్తారో వారు మాత్రమే కైలాసంలో ప్రవేశించుటకు అర్హులు, యోగ్యులు అవుతారు. మిగిలిన వారికి కైలాస ప్రవేశం లేదు అన్నాడు. ఆచార్యవర్య, మరి ఒక విషయం తెలియచేస్తాను, ఆలకించండి. ఒకానొక సమయంలో దేవలోకంలో అందరూ సమావేశమయ్యారు. లోకములన్నింటికీ కారణమైన వాడు ఎవరు అని ఆలోచిస్తున్న సమయంలో పరమశివుడు ఆవిర్భవించి తానే మొట్టమొదటి వాడినని, ప్రపంచంలో అంతటికీ కారణమైన వాడనని స్వయంగా చెప్పుకున్నాడు. శివుని కంటే గొప్పవాడు మరొకడు లేడు. ఆత్మ, సత్తు, బ్రహ్మము అను పదములన్నీయు శంకరుని మాత్రమే తెలియచేస్తున్నాయి. అంతేకాదు దుర్వాస మహామునికి శంకరుడు స్వయంగా చెప్పిన మాటలు కూడా తెలియచేస్తాను, వినండి. శరం లేనివాడను, లోకాలన్నింటికీ కర్తను, పురాణ పురుషుణ్ణి నేను ఒక్కడినే అని పరమశివుడు స్వయంగా దుర్వాస మహామునికి తెలియచేశాడు. సమస్తమైన దేవతలు, చరాచర లోకము, ఏకాదశ రుద్రులు అందరూ పరమశివుని విభూతికి సంబంధించిన వారే. స్థితుల కొరకే బ్రహ్మ విష్ణువులను పరమశివుడే సృష్టించాడు. మహాప్రళయ కాలంలో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువునందు లయమవుతాడు. పిమ్మట విష్ణువు రుద్రుని యందు లయమవుతాడు. పరమశివుని యొక్క తత్వాన్ని ధ్యానిస్తూ, రుద్ర సూక్తాన్ని పఠిస్తూ, పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ, రుద్రాక్షమాలను ధరిస్తూ ఎవరైతే ఉంటారో వారికి ముక్తి అరచేతిలో ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. కావున నీవు కూడా పరమశివుణ్ణి ఆ విధంగా ఆరాధించు అన్నాడు. శివుని ఆజ్ఞ ప్రకారం శ్రీమన్నారాయణుడు ప్రజలను, జీవరాశులను సృష్టించాలని సంకల్పం చేశాడు. ముందుగా నేలను, నీటిని, నిప్పును, నింగిని, వాయువులను, పిమ్మట జీవరాశులను సృష్టించాడు. నారాయణ శబ్దంలోని నారా అను పదమునకు బ్రహ్మాదులకు మూల కారణమైన శివుడు అని అర్థం. మానవులు చేయు కర్మల వలన లోకాలు కలుగుచున్నాయి. కర్మల వలననే లోకాలు లయమగుచున్నాయి. బ్రహ్మము గూర్చి తెలియనివాడు మూర్ఖునితో సమానం, తెలిసినవాడు సత్పురుషునితో సమానం. కనుక పరాత్పరుడైన పరమశివుణ్ణి మనసారా జపించు, ఇదియే మోక్షానికి ఉత్తమమైన మార్గము అని శంకరునికి వివరించి తన ఆసనంలో కూర్చున్నాడు. పాశుపతులు చెప్పిన మాటలన్నీ శంకరులు శ్రద్ధగా విన్నారు. వారి మాటలలోని ఆంతర్యాన్ని, భక్తిని గ్రహించారు. వారి యొక్క మూఢభక్తికి ఆనందించారు. వారినందరినీ సన్మార్గంలో పయనింపచేయాలని నిశ్చయించారు. అద్వైత మార్గానుయాయులుగా మార్చాలని నిర్ణయించారు. పరమ శివభక్తులైన పాశుపత మతాభిమానులారా, మీ యొక్క స్థితి నాకు అర్థమైంది. మీకు పరమేశ్వరునిపై గల భక్తి శ్రద్ధలు తెలిసాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వేదాంగాలు చదివిన బ్రాహ్మణుని యొక్క నాభిస్థలానికి పైభాగాన సోమపులు అను దేవతలు నివసిస్తారు. దిగువ భాగంలో అసోమపులు ఉంటారు. శిరస్సు, శిఖ, లలాటము, ముక్కు, చెవులు, గడ్డము నుండి పాదముల వరకు గల అవయవములందు బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు ఆశ్రయించి ఉంటారు.
స్నానం చేయునప్పుడు ఆహార పానీయాలను స్వీకరించినప్పుడు వారు సంతోషించి ఆశీర్వదిస్తారు అని బ్రహ్మదేవుడు అరుణకేతువుతో చెప్పినట్లు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఇట్టి పరమ పావనమైన శరీరాన్ని కాల్చి దాని మీద ముద్రలు వేయుట ఘోరాతి ఘోరం, నీచమైన పని. ఆ విధంగా శరీరాన్ని కాల్చుకొని దేవతామూర్తుల చిహ్నాలైన త్రిశూలాదులను కానీ శంఖచక్రములను కానీ ముద్రలుగా వేసుకొనిచో ఆయా స్థానములయందు నివసించుచున్న దేవతలు బాధపడి శపిస్తారు. వారు ఆయా స్థానములను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవతలు లేని శరీర భాగములు గల మానవుడు తన బ్రాహ్మణత్వంను పోగొట్టుకొని శుద్రుడైపోతాడు. ఈ విధంగా శరీరం మీద ముద్రాంకితములను ధరించిన వారిని చూచిన వెంటనే సచేల స్నానం చేయాలని శాస్త్రం చెబుతుంది. లేదా సూర్య భగవాన్ని చూచి నమస్కరించి పాప పరిహారం చేసుకోవాలని పెద్దల మాట అని శరీరం నందు దేవతాముద్రలను కాల్చి భుజముల మీద, నుదిటి మీద, చేతుల మీద ధరించుట మహాపాపమని శంకరులు చిరునవ్వుతో వారికి బోధించారు. భక్తులారా, బ్రహ్మం అని పిలువబడే వేదాన్ని రక్షించినవాడు కావున అతనికి బ్రాహ్మణుడు అన్నారు. అట్టి వేదాన్ని దేవతలు అందరూ ఆశ్రయించి ఉంటారు. బ్రాహ్మణునిలోని బ్రాహ్మణత్వము నాశనమైనప్పుడు సర్వము నాశనమైపోతుంది. నేను వేరు, పరమాత్మ వేరు అను ద్వైత బోధనతో చేయు ఉపాసన ఆదరించదగినది కాదు, విడిచిపెట్టవలసింది, నిందించవలసినది. అట్టి మార్గంలో పయనించే వారికి ముక్తి మార్గం దొరకదు. అద్వైతమే మోక్ష సాధనం అని బోధించారు. శంకరుని బోధనలు పాశుపతులు మనస్సును మార్చివేశాయి. వారందరూ తమ యొక్క జీవిత ప్రవృత్తిని మార్చివేసుకున్నారు. శివభక్తులై శంకరుని పాదాలను ఆశ్రయించారు. స్వామి, నీవే శరణు. ఇంతవరకు మేమందరం అపమార్గంలో సంచరించుచున్నామని గ్రహించాము. మమ్ములను కరుణించు. అజ్ఞాన అంధకారంలో పడి జ్ఞాన మార్గం తెలియక భ్రష్టులమైపోతున్నాము. మాలో గల వేదభావం తొలగిపోయింది. మేమందరం పరమశివుని అంశగలవారమే, పరమశివుని సేవలో తరిస్తాము అని బహువిధములుగా శ్రీ శంకరాచార్యుల వారిని స్తుతించారు. శంకర్లు కూడా వారిని అభయముద్రతో ఆశీర్వదించారు. పాశుపతుల బంధువులు, మిత్రులు అందరూ అద్వైత సిద్ధాంతంను ఆశ్రయించి శంకరునికి పాదక్రాంతులై శిష్యులైపోయారు. ఈ విధంగా పాశుపతులను సత్సంప్రదాయాలుగా మార్చి వారిని తరింపచేశారు. లింగదారులు. ఈ విధముగా విద్వేష వీర అను బిరుదును పొందిన పాశుపత మత నాయకుడు శంకరాచార్య స్వామికి పాదక్రాంతుడై అద్వైత అనుయాయిగా మారి శిష్యుడై వెళ్ళిపోవుటను కొంతమంది లింగదారులు సహించలేకపోయారు. వీర శైవ మతంలో లింగదారుల యొక్క ప్రభావం ఎక్కువ. వీరికి శివాభిమానం హద్దులు దాటి ప్రవర్తిస్తుంది. ఇతర దేవతలందరూ తమ భగవంతుడైన పరమేశ్వరునికి సేవలు చేయువారని వీరి నమ్మకం. వీర శైవ మతం వీరిది ప్రధానమైన శాఖ. వారిలో మహాతేజోవంతుడు, ప్రతిభాశాలి అయిన ఒక భక్తుడు లేచి నిలబడ్డాడు. అతని మెడలో శివలింగం వ్రేలాడుతుంది. శరీరంలోని ముఖ్యమైన అవయవాలు అనగా శిరస్సు, భుజములు, చేతులు, నడుము మొదలగు ప్రదేశాలయందు రుద్రాక్షమాలను ధరించాడు. విభూతి రేఖలు చాలా దట్టంగా పెట్టుకున్నాడు. అట్టి వీర శైవలింగధారి ఆవేశపరుడై పరమశాంతమూర్తి అయిన శంకర్ల వారి వద్దకు దూసుకుని వచ్చి పలు విధములుగా నిందించుచు హేళన చేయుట ప్రారంభించాడు. మాయావేషాలు వేస్తూ కనిపిస్తూ జగత్తును లేదు భ్రమ అనే మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయు మోసగాడా, ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎంత పని చేస్తున్నావయ్యా? లోకాన్ని మోసం చేయుటకై సన్యాస వేషం వేసి పరమ పవిత్రమైన పరమ ప్రామాణికమైన మా యొక్క శైవ మతాన్ని నాశనం చేయుటకు ఇక్కడకు వచ్చావా? నీవు చాలా మోసకాడివి, ప్రమాదకరమైన వాడివి అని దురుసుగా పరుషంగా అన్నాడు. అయ్యా దొంగ సన్యాసి, జాగ్రత్తగా విను. నీవు పాశుపతులకు చెప్పిన బ్రాహ్మణత్వం కంటే వైష్ణవ మతం చాలా గొప్పవి. దానికంటే మా యొక్క శైవ మతం ఇంకా చాలా గొప్పది. ఈ మాటలు నేను చెప్తున్నవి కావు. నారద మహర్షికి చతుర్ముఖ బ్రహ్మ చెప్పినట్లుగా నారద పురాణంలో ఉంది. నీకు పురాణ విషయాలలో కొద్దిగానైనా పరిజ్ఞానం ఉన్నట్లు కనిపించుట లేదు. ఇంతటి పరమ ప్రమాణమైన పురాణ వాక్యాలు అనేకములుగా ఉండగా నీవు మా పాశుపత నాయకుడైన వీరనాయకుని సర్వనాశనం చేసి శైవమత భ్రష్టుని చేశావు కదా. వేదమే పరమేశ్వరుని మృత్యుంజయునిగా కీర్తించింది కదా. నమస్తే రుద్రమన్యవే అనే వేదమంత్రం నీవు ఎప్పుడూ వినలేదా? కావున
అందరికంటే మా పరమేశ్వరుడే చాలా గొప్పవాడు, పరమాత్ముడు, పరమశివుడు. అందరి ముఖాలలో, శిరస్సులోనూ, కంఠములోనూ, హృదయములలోనూ అంతటా సర్వాంతర్యామిగా సంచరించినట్లుగా వేదశాస్త్రములు చెప్పిన మాట నువ్వు వినలేదా అన్నాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తం స్తుతించింది కదా. నిత్యమైన వాడను అనిత్యమైన వాడను నేనే అని అథర్వణ వేద ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయి కదా. మరొక్క విషయం నీకు గుర్తు చేస్తాను, జాగ్రత్తగా విను. మహర్షులందరూ తపస్సు చేసి ధ్యానంలో పరమేశ్వరుని దర్శించి ఆయన ఒక్కడే ధ్యానింపదగిన వాడని శివరహస్యమన గ్రంథము ద్వారా తెలియచేశారు కదా. కావున పరమశివుడే గొప్పవాడు అని నిర్ణయించుటకు మహర్షుల వాక్యములే ప్రమాణములు. సుఖ మహర్షికి జ్ఞానోపదేశం చేసినవాడు పరమశివుడే కదా. మార్కండేయుని యమధర్మరాజు యొక్క మృత్యుపాశం నుంచి రక్షించి మృత్యుంజయునిగా చేసినవాడు మృత్యుంజయుడే కదా. అందువలన పరమేశ్వరుడే గొప్పవాడు అని చెప్పటానికి యమదూతలు, యమధర్మరాజు ప్రత్యక్ష సాక్షులు. ఇది శ్వేతాస్వతర్య పుంసూక్తముక్తోప సంహృతం అను ఉపనిషద్వాక్యమే ప్రమాణం. మరొక పురాణ గాథ చెప్తాను విను. పరమశివుని ఆద్యాంతాలను తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువు వరాహ రూపం దాల్చి భూమిని తవ్వుకొనుచు ఎంత కిందకు వెళ్ళినా శివలింగం యొక్క పాదములు కనిపెట్టలేక వెనుదిరిగి వచ్చేశాడు. బ్రహ్మదేవుడు శివలింగం యొక్క శిరస్సును చూద్దామని ఆకాశంలో ఎంత దూరం ప్రయాణం చేసి అశక్తుడై శివుని శిరస్సు చూడకుండా వెనుకకు మరలి వచ్చేశాడు. పరమేశ్వరుడు ఆద్యాంతములు లేనివాడు అని చెప్పుటకు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ప్రత్యక్ష సాక్షులు కదా అన్నాడు. ఈ విధంగా ధ్యానింపదగిన వాడని మహర్షులు, జ్ఞానదాత అని సుఖ మహర్షి, భక్తరక్షకుడని మార్కండేయుడు, ఆది మధ్యాంతరహితుడు అని బ్రహ్మ, విష్ణువులు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా భక్తులకు తెలియచేశారు. ఇట్టి మహత్కార్యంలో అనేకములను ప్రత్యక్షముగా చేసి చూపించిన పరమేశ్వరుడు గొప్పవాడని ఇంతమంది తెలియచేయుచుండగా నీవు తద్విరుద్ధముగా మాటలాడుట నీ యొక్క మూర్ఖత్వమే కదా. శంకర, నీవు బోధించినవన్నీ అసత్యములే, అసంబంధములే, అప్రమాణములే. ముద్రలు వేయుచు పరమేశ్వరుని పూజించుట అనవసరం అంటావు. శివలింగంను కంఠంలో ధరించి రుద్రాక్షమాలను శరీర అవయవములందు అలంకరించుకొని విభూతి రేఖలను ధరించి కృష్ణజీనాన్ని ధరించి రుద్రుణ్ణి పూజిస్తూ రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ శివధ్యానం చేసిన వాని పాపములన్నీ అగ్నికి ఆహుతి అవుతాయని నీకు తెలియదా? రుద్రాధ్యాయంలో ఈ విషయం స్పష్టంగా తెలియచేయబడింది కదా. ఒక్కమారు గుర్తు చేసుకో. కావున శివ చిహ్నాలను శరీరం మీద ధరించుట పురాణ సమ్మతం, శాస్త్ర సమ్మతం, వేద సమ్మతం. నీవు కాదనగలవా? శివ చిహ్నములను ధరించుటయే ముక్తికి కారణమని శైవుల నిశ్చితాభిప్రాయం అన్నాడు. దొంగతనం చేసినవాడు, గురుపత్నిని కోరినవాడు, మద్యం సేవించువాడు, వ్యభిచారించువాడు, గోహత్య, బ్రహ్మహత్య చేసినవాడు కూడా విభూతిని ధరించి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని ధ్యానించినచో అన్ని పాపములను నశించి శివ సాయుధ్యంను పొందుచున్నాడు కదా. స్థేయ కృత్వా గురుదారాంచ గత్వా సురాం పిత్యా బ్రహ్మహత్యాం చ కృత్వా భస్మశ్చన్నో భస్మశయ్యశయనో రుద్రాధ్యాయి ముచ్యతే సర్వపాపై. జన్మార్జిత పుణ్యఫలంతో భక్తిభావన కలుగుతుంది. పాపపుణ్యాలను పురుషుడు ఆచరిస్తాడు. పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తే పాపఫలం క్షీణించిపోతుంది. అట్టి పుణ్యాత్ములకే శివుని మీద భక్తి కలుగుతుంది. భక్తి భావనను కలిగించు శివ పూజ వలన, విభూతి ధారణ వలన, రుద్రాక్ష ధారణ వలన పాపం నశించి పరమశివ భక్తుడు అవుతాడు. అట్టివాడు నిర్మలాంతఃకరుణుడు అవుతాడు. ఇట్టి ధర్మ సూక్ష్మములను పాశుపతులు ఆచరిస్తూ లోకారాధ్యులవుతారు. అంతేకాదు పాశుపతులు విరాజ దీక్షను స్వీకరించి శరీర భాగంలో యందు విభూతిని ధరిస్తారు. రుద్రాక్షమాలను అలంకరించుకుంటారు. శివ సహస్రనామాలను పఠిస్తూ పాశుపత మహావ్రతాన్ని ఆచరిస్తారు. ఇట్టి పాశుపతులను కైలాసవాసి అయిన పరమేశ్వరుడు స్వయంగా రక్షించి కైలాసవాసాన్ని కలిగిస్తాడు. సాక్షాత్ పరమశివుని రూపాన్ని పొందుతారు అని కాలాగ్ని రుద్రోపనిషత్ తెలియచేస్తుంది. శరీర భాగంలో యందు శివ చిహ్నము ధరించుట యుక్తమని అగస్త్య సంహిత తెలియచేస్తుంది.
కాల్చబడని శరీరం కలవాడు శివ సాయుధ్యాన్ని ఎలా పొందుతాడు? కావున శివచిహ్నములను ఆయా శరీర భాగములయందు కాల్చి ధరించాలని మా పాశుపతం యొక్క విశ్వాసం. వేద సంబతం అని పాశుపతానాయుడు శాస్త్ర పురాణ వేద శంకరునితో వాదించి మౌనంగా అహంకారంతో నిలబడ్డాడు. పాశుపత మత నిరాకరణ. లింగదారుడైన పాశుపత వీరనాయకుడు చెప్పిన మాటలన్నీ శంకరాచార్యుల వారు శ్రద్ధతో చిరునవ్వులు చిందిస్తూ విన్నారు. దూషణ భూషణాదులతో నిమిత్తం లేని శంకర్లకు వారి మాటలు కోపం తెప్పించలేదు. వాని అమాయకత్వంతో కూడిన మూర్ఖత్వానికి జాలి వేసింది. భక్తి, శ్రద్ధ, విశ్వాసము అపమార్గంలో పయనిస్తున్నాయని గ్రహించారు. వారిలోని తప్పులను, దోషాలను తెలుసుకొనలేని వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించుటయే శంకర్ల యొక్క ఉద్దేశం. వేదాలకు, ఉపనిషత్తులకు వారు చెప్పుచున్న అర్థాలలోని దోషాలను వారికి తెలియచేయుటయే శంకర్ల యొక్క ధ్యేయం. కఠినంగా మాట్లాడుచు మూర్తీభవించిన అహంకారంతో తన ఎదురుగా నిలబడిన పాశుపత భక్తునితో పరమశాంతమూర్తి అయిన శంకర్లు ప్రేమగా ఈ విధంగా చెప్పుట ఆరంభించారు. శివభక్తుడా, వేదవాక్యాలకు, ఉపనిషత్తులకు అర్థాలను ఆవేశంతోడను స్వార్థబుద్ధితోడను చెప్పకూడదు. సందర్భాన్ని, సన్నివేశాన్ని, పూర్వోత్తరాలను పరిశీలించి ఆయా వాక్యములలోని తత్వమును యథాతథంగా తెలుసుకోవాలి. నీవు చెప్పిన దానిలో ముఖ్యమైన తప్త చిహ్నధారణ అనుదానికి నీవు చెప్పిన ప్రమాణం సరి అయినది కాదు. తప్తతను అనగా కాల్చబడిన శరీరం అను అర్థం తప్పు. తప్త శబ్దానికి తపించబడిన శరీరం కలవాడు అని వ్యాకరణ శాస్త్రం చెప్పింది. అనగా చాంద్రాయానాది వ్రతముల చేత మహాశివరాత్రి, ఏకాదశి మొదలగు పర్వదినముల యందు ఉపవాస దీక్ష చేత శరీరం కృషిస్తుంది. ఆ విధంగా కృషించబడిన శరీరం కలవానికి మోక్షం లభిస్తుంది అనే శృతివాక్యానికి నిత్య సత్యమైన అర్థం. కావున నీవు చెప్పిన అర్థం సరి అయినది కాదు. వ్రతాదుల చేత కృషించబడిన శరీరం కలవానికి మోక్షం ప్రాప్తిస్తుందని బృహన్నారాదియం చెప్పింది. పైకి కనిపించే వేషభాషలు, అలంకారాలు డాంబికత్వంను, అహంకారంను తెలియచేస్తాయి. బాహ్య అలంకారములన్నీ భ్రాంతి మూలకములు మాత్రమే. అంతఃశుద్ధి ముఖ్యము. అంతేకాదు, శరీరంను కాల్చుకొని భగవత్ చిహ్నాలను ధరించినవాడు శూద్రుని కంటే నీచుడు. శూద్రుడు తీసుకొని వచ్చిన ఆహార పదార్థములను కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శ్రోత్రియ బ్రాహ్మణుడు భగవత్ ప్రసాదంగా స్వీకరించి భుజించవచ్చు. కానీ శరీరాన్ని కాల్చుకొని శివ చిహ్నములను ధరించినవాడు తీసుకొని వచ్చిన ఆహారములను కుక్కలకు కూడా వేయకూడదు. తప్త చిహ్నములను ధరించినవాడు వేదాంగ పారంగతుడైన, ఎంతటి ఆచారవంతుడైన, యజ్ఞ యాగాది క్రతువులను ఆచరించినా అతడు పతితుడే అగుచున్నాడు అని బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించినట్లుగా సుస్పష్టంగా ఉంది. తప్త చిహ్నములు కలవానికి ధర్మభ్రష్టునిగా, వేదబాహ్యునిగా మార్కండేయ పురాణం చెప్పింది. దీనికి ప్రమాణం పురాణాంతర్గతమైన మరొక గాథ తెలియచేస్తాను. శివభక్త జాగరుడవై శ్రద్ధాభక్తులతో విని ఇందులోని తత్వాన్ని గ్రహించు. ఒకానొక సమయంలో గాయత్రీదేవికి బ్రాహ్మణులకు పెద్ద జగడం ఏర్పడింది. ఆ సమయంలో గాయత్రీదేవికి తీవ్రమైన కోపం వచ్చి, మీరందరూ పాషండులు అగుదురుగాక, వైదిక ఆచార భ్రష్టులు అగుదురుగాక, వేదమంత్రములను విడిచిపెట్టి తంత్రవాక్యములను ఆచరించువారు అగుదురుగాక, నీచ ప్రవృత్తితో జీవించువారు అగుదురుగాక, కలియుగ ప్రవేశం నుండి కర్మభ్రష్టులై వివేహహీనులై జీవించెదరుగాక అని బ్రాహ్మణులను శపించింది. కలియుగం ఏర్పడి 30,000 ఏండ్లు మీరు భ్రష్టాచారులై జీవించిన తర్వాత తిరిగి జన్మించి సత్యవ్రతులై తత్వజ్ఞాన సంపన్నులై ప్రకాశించెదరుగాక అని బ్రాహ్మణుల యొక్క దీనాలాపనలకు, ప్రార్థనలకు సంతసించిన గాయత్రీదేవి శాపము యొక్క విమోచనమును కూడా తెలియచేసింది. కావున మీరందరూ గాయత్రీదేవి యొక్క శాపమును అనుసరించి కాల్చిన ముద్రలను శరీరం మీద ధరించి జాతి భ్రష్టులై శాప ఫలాన్ని అనుభవిస్తున్నారు. కావున మీరు తప్త తనువులు కలవారమని శరీరాన్ని కాల్చుకోవద్దు. అది దురాచారం, తంత్రవాక్య ప్రచారం మాత్రమే.
ఇంతలో మరి ఒక లింగధారి లేచి, ఆచార్య, లింగధారణ చేయుట, శివచిహ్నములను శరీర అవయవములందు కాల్చుకొని ధరించుట నిషిద్ధమని మీరు చెప్పుచున్నారు. దానిని మేము అంగీకరించం. లింగధారణకు చిహ్నధారణకు అనేక ఆధారాలున్నాయి. ఒకానొక సమయంలో దేవతలకు త్రిపురాసులకు గొప్ప యుద్ధం సంభవించింది. యుద్ధంలో పరాజితులైన దేవతలందరూ ఒకచోట సమావేశమై త్రిపురా సంహారానికి ఉపాయాన్ని ఆలోచించారు. పరమశివుడే తమను రక్షించగలడని భావించి శివుణ్ణి పలు విధాలుగా ప్రార్థించారు. వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు వారి కోరికను అంగీకరించి త్రిపురాసురుణ్ణి తాను సంహరించెదనని వరమిచ్చాడు. అందులకు ముందుగా తాను పశుపతి కావాలి అన్నాడు. వెంటనే దేవతలందరూ పశువులుగా మారిపోయారు. అప్పటి నుండి పశుపతి అయ్యాడు. దేవతలందరూ భక్తి శ్రద్ధలతో శివుని చిహ్నాలను ధరించారు. పశుపతి అయిన పరమేశ్వరుడు మేరు పర్వతాన్ని విల్లుగా, వాసుకిని నారీత్రాడుగా, భూమిని రథముగా, సూర్యచంద్రులను రథచక్రాలుగా, వేదాలను గుర్రాలుగా, బ్రహ్మను రథసారథిగా నియమించాడు. ప్రళయకాల రుద్రుడైన పరమేశ్వరుడు రథాన్ని అధిరోహించి త్రిపురాసురుని సంహరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. దేవతలే శివచిహ్నములను ధరించినప్పుడు అదే భక్తిభావనతో మేమందరం ధరించడంలో తప్పేముంది అని ప్రశ్న వేసి కూర్చున్నాడు. అతని మాటలు విని శంకర్లు చిన్నగా నవ్వుతూ, నీవు చెప్పిన కథ సత్యమే. అందులో దేవతలు శివచిహ్నములను తమ శరీరాలపై ధరించారు అన్నమాట పురాణాల్లో ఎక్కడా లేదు. ఏ గ్రంథం ముందు మీరు చెప్పిన దానికి ప్రమాణం లేదు. శివ భావనతో వారందరూ రుద్రులుగా మారిపోయారు అని మాత్రమే ఉంది. ఆ వాక్యానికి చిహ్నాలు ధరించారు అని భావించకూడదు. విభూతిని, రుద్రాక్షలను ధరించుట న్యాయమే. ప్రమాణములు లేకుండగా శివలింగమును ధరించుట, శరీరమును కాల్చుకొని చిహ్నములను ధరించుట నీచమైన పని. అది నిష్ప్రయోజనం, నిరర్ధకం. భక్తి, శ్రద్ధ, ధ్యానము వల్ల ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని కైవల్యాది ఉపనిషత్తులు చెప్తున్నాయి. ముక్తి మార్గం జ్ఞానం ఒక్కటే. చిహ్నధారణ శరీరానికి బాధ కలిగించేదే కానీ సత్పదాన్ని ఇచ్చేది కాదు. శివసేవకులమైన మేమందరం శివ చిహ్నాలను ధరిస్తున్నామని అన్నావు కదా. లోకంలో ఎక్కడా ఈ ఆచారం లేదే. రాజుగారికి ఛత్రం, చామరం మొదలైన అలంకారాదులు ఉంటాయి. రాజసేవకులకు ఛత్ర చామరాదులు లేవు కదా. వారు తమ శరీరం మీద ఛత్ర చామర చిహ్నములు ధరించుట లేదే. మరొక్క మాట, పరమేశ్వరునికి పాములు ఆభరణం. మీరందరూ త్రాచుపాములను మెడలో వేసుకొని తిరగగలరా? పరమశివుడు హలాహలాన్ని స్వీకరించాడు. మీరందరూ విషాహారం తినగలరా? పరమశివుడు పాలనేత్రుడు. మీకు ఉన్న 2 కనులే సరిగా కనిపించడు. 3వ నేత్రం ఎక్కడిది? కావున పరమేశ్వర చిహ్నములను ధరించుటలో నిజం లేదు, ఔచిత్యం లేదు, జ్ఞాన దృష్టి లేదు, మూర్ఖత్వం మాత్రమే కనిపిస్తుంది. కానీ శివచిహ్నములైన విభూతిని, రుద్రాక్షలను ధరించి శరీరాన్ని పవిత్రం చేసుకొనుటలో తప్పు ఎంత మాత్రం లేదు. మీరు చేయు పూజలన్నీ శివార్పణం చేయండి. నేనే చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టండి. ఆత్మ సంయమనం పాటించండి. జ్ఞాన మార్గాన్ని అవలంబించండి. మౌనంగా తపస్సు చేయండి, ధ్యానం చేయండి, పరమశివ సాయుధ్యాన్ని పొందండి అని ఉపదేశించారు. శంకరుని జ్ఞానబోధ వారిలోని అజ్ఞానాన్ని దూరం చేసింది. పాశుపతులందరూ శంకరునికి పాదక్రాంతులైపోయారు. బంధుమిత్ర పుత్ర పరివారంతో శంకర శిష్యులుగా మారిపోయారు. ఈ విధంగా శంకరాచార్యుల వారు కాంచీపురంలోని శైవులను, పాశుపతులను, లింగధారులను అద్వైత సిద్ధాంతానుయాయులుగా మార్చివేసి జైత్రయాత్రకై అనంత శయన క్షేత్రానికి బయలుదేరారు.